గ్రుడ్డివాని కేక. ఎరికో పట్టణమందు యేసు వచ్చినప్పుడు జనసమూహమును దాటిపోచుండగా త్రోవ పక్కన గుడ్డివాడు ఎవరు అని అడుగుగా, యేసుక్రీస్తు దాటిపోచున్నాడు అని వారితో చెప్పాను. అది విని వెంటనే గ్రుడ్డివాడు, ఈ దావీదు కుమారుడు నన్ను బాగు చేస్తాడు, నాకు రక్షణ కలుగును అని విశ్వాసంతో, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేక వేశాడు. నడవలేని చూడలేని ఒక గ్రుడ్డివాడు ఈయన నన్ను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, నాకు రక్షణ ఇవ్వగలడు అని దావీదు కుమారుడా యేసు యేసు అని కేక వేశాను. ఆ కేక విన్న దేవుడు, నీకు ఏం చేయాలి అని కోరుకుంటున్నావు అని అడిగాను. అప్పుడు ఆ గుడ్డివాడు, అయ్యా నేను చూపు కోరుచున్నాను. అప్పుడు యేసు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చినది. దేవుణ్ణి గణపరిచాడు. మరి నీవు కూడా బిగ్గరగా ప్రభువుని ఆరాధించాలి, దేవుని గొప్ప చేయాలి. దావీదు కుమారుడా నన్ను కరుణించుము, స్వస్థపరచుము అని దేవునికి వినిపించేలా కేక వెయ్యి. దేవుడు తప్పక నీ కేక వింటాడు, నీకు స్వస్థత ఇస్తాడు. ఆ గ్రుడ్డివాని వలె విశ్వాసం కలిగి ఈయన నన్ను స్వస్థపరుస్తాడు, నాకున్న బాధలన్నింటినీ తీసివేయగలడు, నా జీవితంలో వెలుగునిస్తాడు. ఇంతవరకు ఎలాంటి అవసరం వచ్చినా అందరి దగ్గర అప్పు కొరకు, సహాయం కొరకు చేయి చాపి అడిగేవేమో, అవమానం కలిగి సిగ్గుపడ్డావేమో. అయితే నా ప్రియనేస్తమా, ఎప్పుడైతే యేసుని నీ జీవితంలోకి రమ్మని బిగ్గరగా కేక వేసావో అప్పుడే నీ జీవితం ప్రభువునందు మారిపోయింది. ఎవరైనా నీ దగ్గరకు సహాయం కొరకు వస్తారేమో కానీ నీవు ఎవరిని సహాయమో అడగవు. నీవు పైవాడుగా ఉండు కానీ క్రిందివాడిగా ఉండవు. ఆ గ్రుడ్డివాని వలె విశ్వాసం కలిగి ప్రభువునందు కేక వేయి, ఆయనకి వినిపించేలా కేక వేయి, ఆయన్ని ఘనపరచు, గొప్ప చెయ్యి, ఆయన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లించు. ఆమేన్.